సివిల్ సర్వీసెస్ లో భాగంగా మెయిన్స్ లో తెలుగు ఆప్షనల్ గా ఎంపిక చేసుకునే వాళ్ళు ఫిబ్రవరి 16, 2024 కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో కేవలం 20,000కి రికార్డింగ్ వెర్షన్ మీరు పొందొచ్చు. అట్లాగే 25,000కి లైవ్ ప్లస్ రికార్డింగ్ వెర్షన్ పొందొచ్చు. ఇది వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుంది. అంటే ఎట్లాగైనా మీరు సాధించాలి అనేటువంటి కృషితో పట్టుదలతో మీరు లక్ష్యాన్ని చేరాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాం. అందులో భాగంగా మీకు మరిన్ని వివరాలకు ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం చేయొద్దు. ఇప్పుడు ఆప్షనల్ తీసుకోవడంలో మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా అంశాలు మీకు ఫ్రీ వీడియోస్ లో మీకు చెప్పుకున్నాం. వాటిని అన్నింటినీ గమనించండి. గమనించి క్లాస్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 360 డిగ్రీస్ కవర్ చేసేటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్. కాబట్టి మీరు ఆలస్యం అయితే చెయ్యొద్దు. ఈ రోజు చిన్న టాపిక్ ని మనం ఇందులో చూద్దాం. భాషకి, సాంఘిక శాస్త్రాలకి లేదా మిగతా శాస్త్రాలకి ఉన్న సంబంధం ఏమిటి? ఇది కూడా ఫండమెంటల్ 360 డిగ్రీస్ లో కవర్ అయ్యే. డైరెక్ట్ గా ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారా అంటే జనరల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మీరు ఎలాగైనా భాషని అవసరమైతే ఇంటర్వ్యూలో కూడా మీరు పెట్టి చెప్పుకోవచ్చు. చరిత్ర కేవలం గతానికి సంబంధించింది అయితే వాళ్ళ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. ఒక సామాన్య మానవుడు తన భావాలను ప్రకటించడం కోసం భాషనే వాడతాడు. ఒక భాష అధ్యాపకుడు భాష ఉపయోగంలో ప్రజలకు అవరోధం లేకుండా చెప్పడం కోసం ఉపయోగిస్తాడు. ఒక సైకాలజిస్ట్ మానవ ప్రవర్తనని ఇతర జంతు ప్రవర్తన నుంచి వేరు చేయడానికి ఉపయోగిస్తాడు. అట్లాగే మానవ శాస్త్రజ్ఞ ఆంథ్రోపాలజిస్ట్ ఆయన తాను అధ్యయనం చేసే సంస్కృతిలో ఒక భాగంగా దాన్ని అధ్యయనం చేశాడు. మత ప్రచారకుడు వివిధ వివిధ ఉపదేశ ఉపయోగాలకు దాన్ని వాడతాడు. చరిత్రకారుడు శాసన రికార్డులు చూసి చరిత్ర నిర్మించడానికి భాషను వాడుకుంటాడు. వేదాంతి తర్క విషయ చర్చకు, తార్కిక వాక్య యోజనత్వాన్ని తెలుసుకోవడానికి భాషను వాడతాడు. ఒక ఇంజనీర్ కమ్యూనికేషన్ సంబంధించిన వాడు భావ భాష ద్వారానే భాష వినిమయం, భాష విషయ వివేచన వస్తుంది అని ఒక ఇంజనీర్ వాడతారు. అందువల్ల మీరు బిఏ అయినా, బీకామ్ అయినా, బిఎస్సి అయినా, అలాగే బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, బి ఫార్మసీ అయినా, ఎం ఫార్మసీ అయినా, ఎంబీఏ అయినా, ఏదైనా సరే భాష లేకుండా మీరు మిగతా అంశాలని ప్రజలకు లేదా యూజర్ ఫ్రెండ్లీగా మారడానికి ఛాన్స్ లేదు. కాబట్టి భాష చాలా కీలకమైంది. దాంతో ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. అందువల్ల మిత్రులారా, ఆలస్యం చేయకండి. ఆలస్యం చేయటం వల్ల మీరు వెనకబడిపోతారు. మంచి తరుణం మించిపోతే రాదు. వెంటనే జాయిన్ అయ్యి మరిన్ని విషయాల్ని క్లాసులో సమగ్రంగా సవివరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. శుభం శుభం భయ్యా.